ప్రయాణకు మీరు ముందు నుండి మీరు అప్రపక్షణ మాపై పాలనపై ఉంచండి. శత్రువు స్థలం లేకుండా చేయండి. ఈ పరిస్థితి ద్వారా మీకు రక్షణ పొందినట్లు మీకు మహిమ కలిగినట్లు సహాయం చేయండి. మేము మీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలాలను సరళం చేస్తారని సెలవిచ్చిన దేవుడు మీ వాగ్దానములు మా పక్షం నెరవేర్చి నడిపించమని కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తూ ప్రభువుని యేసుక్రీస్తు వారు పాడే పాటలు, చెప్పే మాటలు, ఇచ్చే పత్రికలు, ప్రభా చూపించే వాక్యాలు మీకు అంగీకరముగా అనేకులకు రక్షణకరమున్నట్లు లైన్లో నిలబడి సహోదరులు సహోదరులు అందరూ మీకు మహిమార్థము కూడినట్లు సాయం చేయమని క్రీస్తునామమున స్తుతిస్తూ వేడుచున్నాము తండ్రి. ఆమేన్. చెప్పండి. ప్రభువు యేసుక్రీస్తు వారికి, రాజుగా రాజైన ప్రభువు యేసుక్రీస్తు వారికి హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు. రెండు ప్రేమతో యేసు పిలుచుచున్నాడు. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు. రక్షణను కోరి రక్షణను గావించుము. రక్షణను కోరి రక్షణను గావించుము. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు. భలే ఉరికిద్ది అసలు.
వ్యాన్ ముందు ఆపండి అన్న. దేనికి కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవుని ఉన్నారని యేసుక్రీస్తు గారు తెలియజేస్తున్నారు. ఆ జ్ఞాన కాలములలో దేవుడు చూసి చూడనట్లుగా ఉండేది, కానీ ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తు గారిని సొంత రక్షకులుగా అంగీకరించాలని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. ఆత్మను రక్షించినకు క్రీస్తు యేసు లోకంలో వచ్చిన వాక్యం నమ్మడము ఈ నాంగీకారము ప్రయోజనం. ఏ భేదమో లేదు, ఏ భేదమో లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధమైన క్రమం బైబిల్ సెలవిస్తా ఉన్నది. ఆత్మను రక్షించడానికి క్రీస్తు యేసు లోకంలోకి వచ్చిన వాక్యము నమ్మగలిగినవి, పునాంగీకారములు ఎదురైనవి. యేసు చెప్పెను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప మరెవరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. పాపం వల్ల వచ్చిన మరణం, అయితే దేవుని కృపావరం మనకు క్రీస్తు యేసునందు నిత్యజీవమని రాయబడింది. ఆ జ్ఞాన కాలములలో దేవుడు చూసి చూడనట్లుగా ఉండను, కానీ ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించాలని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. యేసుక్రీస్తు వారికి హల్లెలూయా, హల్లెలూయా. కింద దిగుతారా? వాక్యాలు రోడ్డు పైసలు కష్టపడి తీసుకొచ్చుకోండి. అన్ని ఎదురు తీసుకుంటే కాదు, అసలు ఇటు వ్యవసాయం తీసుకొచ్చుకోండి. కొన్ని మాత్రమే ముందుకు వెనక్కి పెట్టుకోండి. ఎవరికి వాళ్ళు వెళ్ళిపోవద్దు, లైన్లో ఉన్నాయి. పెట్టుకోగా పనులు తీసుకోవాలి. ఆహారమైన నాటి నా పత్రికలు ఎక్కువ వాళ్ళు కొంచెం సర్దుకండి. పత్రికలు ఎక్కువ వాళ్ళు సర్దలేదు.
యేసుక్రీస్తు వారికి, పాపులను రక్షించిన పరమ నుంచి భూమించిన యేసుక్రీస్తు వారికి, ఆనందించి సమాజం యేసుక్రీస్తు వారికి, రక్షణ యేసుక్రీస్తు వారికి, మోక్షం యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా. మా ప్రియమైన తరాలు పట్టిన ప్రజలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాల సమయంలో మీకందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నా. దేవుని యొక్క వాక్యము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఈ రీతిగా రాయబడి ఉందండి. యేసు చెప్పెను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవరును పరలోక రాజ్యములో ప్రవేశింపలేరని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చుచూ ఉన్నారు. ప్రియమైన మా దేశీయులారా, పట్టణ ప్రజలారా, పరలోక రాజ్యము అనేటువంటిది దేవాతి దేవుని యొక్క స్వాధీనములో ఉంది. ప్రతి మానవుడు ఈ భూమి మీద బ్రతికిన తర్వాత ఒక దినమున మరణిస్తూ ఉన్నాడు. మరణించిన మానవుడు పరలోకం వెళ్ళాలని తాపత్రయపడుతూ ఉంటాడు. ఏదో ఒక రకమైన పుణ్యకార్యములు, ఏదో రకమైన భక్తి కార్యములు చేస్తూ పరలోకం వెళ్ళాలని మానవుడు అనుకుంటూ ఉంటాడు. ప్రియమైన వారులారా, పరలోకం విషయమై ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నేనే, నా ద్వారా తప్ప ఎవరు పరలోకములో ప్రవేశింపలేరు. ఈ బైబిల్ గ్రంథం చదివిస్తున్న సత్యమైన ప్రియమైన వారులారా, నేనే మార్గము అంటున్నాడు. ఆయనే మార్గం. ఆయన మార్గములో మనం రావాలి అంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన దేవాతి దేవుడైనని దేవుని కుమారుడుగా ఈ లోకములోనికి వచ్చి ఉన్నాడు. ఆయన దేవాతి దేవుడైనని మానవులందరినీ పరలోక రాజ్య వారసులుగా చేయడం కొరకై ఆయన ఈ లోకములోనికి వచ్చి శిలువ మరణం పొంది పంచగాయముల చేతను ఆయన పరిశుద్ధమైన రక్తములు కార్చి ప్రియమైన వారులారా మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన శ్వాసం ఉంచితే, ఆయన యొక్క మార్గములో నడుచుకుంటే ప్రతి మానవుడు పరలోకానికి అర్హుడుగా రక్షపడతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాను. అంతేకాదు, ఆయన తప్ప వేరొక మార్గం లేదు. ఆయన అంటున్నాడు, నేనే సత్యమని. 33.5 సంవత్సరములు ఈ భూమి మీద జీవించిన కాలంలో ఆయన లోకముతో ప్రశ్నించిన ఒక మాట, నాలో పాపమున్నదని నీలో ఎవడైనా స్థాపించగలడా అని. ఆయన జన్మలో పాపము లేదు, ఆయన సత్యవంతుడు. ఆయన క్రియల్లో పాపము లేదు, ఆయన సత్యవంతుడు. ఆయన నోటి మాటతో కూడా పాపము చేయలేదు, ఆయన సత్యవంతుడు. ఈ భూమి మీద ఆయన ఎంతో సత్యము కలిగినటువంటి వాడు. ప్రియమైన వారులారా, ఆ సత్యవంతుడైన దేవుని దగ్గరకు వస్తే ఆయన పిలుస్తున్నాడు, పరలోకం చేరాలని మీకు ఆశ ఉంటే నా దగ్గరకు రండి, నేను మీకు పరలోకాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తానని. వీళ్ళారా, అంతేకాదు, నేనే జీవము అంటున్నాడు. ఈ భూమి మీద ప్రతి జీవికి జీవమునిచ్చేవాడు ఆయనే అని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. అంతేకాదు, ఈ భూమిని విడిచిపెట్టి మానవుడు మరణిస్తున్నాడు. మరణించిన వ్యక్తిని కూడా ఆయన తన జీవముతో తిరిగి లేపుకునేవాడని బైబిల్ సెలవిస్తా ఉంది. ఎందుకంటే ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన జీవాధిపతి అని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఇటు జీవము మనకి కూడా అనుగ్రహిస్తాడు. ఒక దినం మరణించినప్పుడు ఆయన మనం తిరిగి లేపుకొని నిత్య జీవంలో ప్రవేశపెడతాడు. నిత్య మోక్షపు దాత, నిత్య పరలోకపు దాత ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచామంటే అటు పరలోక రాజ్యానికి నువ్వు వారసుడు అవుతావు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చండి, అప్పుడు మీరు మీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారు. మీ కొరకు మేము చిన్న ప్రార్థన చేస్తాం. మాత్రమే ఘనమైన మీ నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటుంది.
ఈ ప్రదేశంలో చెప్పిన మాటలు జ్ఞాపకం లోకములో సత్యించిన దినాలలో మీకు తెలియజేసిన మాట, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవుడైనానని తెలియజేసిన మాటను బట్టి వెలుగు చేసిన మాటలను నేను మరి ఫలింపు చేయమని వేడుకుంటున్నాను. ముందు సహాయం చేయండి. జరిగే ప్రతి పరిచయము మీ ఆశీర్వాదకరంగా చేయమని నిన్ను మహిమపరచుకున్నది యేసుక్రీస్తుకరమైన నామములో స్తుతించి ప్రార్థించున్నాము. ఆమేన్. చెప్పండి, చేయమని యేసుక్రీస్తు ప్రభువారికి, లోక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారికి, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారికి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారికి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారికి, ముక్తి ప్రదాత పాపము నుండి విడిపించే యేసుక్రీస్తు ప్రభువారికి హల్లెలూయా, హల్లెలూయా. చెప్పు. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని పరిశుద్ధమైన గ్రంథము బైబిల్ సెలవిస్తా ఉన్నది. ఆ జ్ఞాన కాలములలో దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను, కానీ ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించాలని పరిశుద్ధమైన గ్రంథము బైబిల్ సెలవిస్తా ఉన్నది. ప్రియులారా, ఉదయకాల సమయంలో మీ మధ్యకు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శుభవర్తమానం అదేమనగా, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని, ఈయనే ప్రభువైన క్రీస్తు అని పరిశుద్ధమైన గ్రంథము బైబిల్ సెలవిస్తా ఉన్నది. ప్రియులారా, ఉదయకాల సమయంలో డిసెంబర్ మాసంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను గురించి తెలియపరచుటకై మీ మధ్యకు వచ్చి ఉన్నాము. ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనక నీ కొరకై నా కొరకై ఈ లోకంలో 2024 సంవత్సరాల క్రితమే ఆ మహాపట్టణంలో జన్మిస్తూ వచ్చాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును. యేసు అనగా తన ప్రజలను వారి
ఆయనకు యేసు అని పేరు పెట్టబడినని పరిశుద్ధమైన గ్రంథములో రాయబడుతూ వచ్చింది. యేసు అనగా రక్షకుడు. ప్రియులారా, 2024 సంవత్సరాల క్రితమే లోక రక్షకుడు యేసు ప్రభువారు నీ కొరకై ఈ లోకాన జన్మించాడు. ప్రపంచమంతా కూడా డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ అనేటువంటి పర్వదినాన్ని జరుపుకుంటా ఉంది. అయితే ఏంటయ్యా ఈ క్రిస్మస్ అంటే? లోక రక్షకుడు జన్మించాడు, పాపుల రక్షకుడు జన్మించాడు. యేసుక్రీస్తు ప్రభువారు పాపులను రక్షించడానికి భూలోకానికి వచ్చిన వారు. ఎవరయ్యా పాపులంటే? దైవ గ్రంథంలో రాయబడుతూ ఉన్నది, లోకములో పుట్టిన ప్రతి మానవుడు కూడా పాపే అని పరిశుద్ధమైన గ్రంథములో రాయబడుతూ ఉన్నది. చిన్నవారని పెద్దవారని భేదము లేదు, అందరూ కూడా పాపం చేసినారు. అయితే పాపం చేసిన మనుషుడు, పాపం చేసిన మానవుడు దేవునికి దూరమైపోతూ వచ్చినాడు. మరి దేవుడేమో పరిశుద్ధుడు, దేవుడేమో పరలోకములో ఉన్నాడు, దేవుడేమో అత్యున్నతమైన సింహాసనాసీనుడై ఉన్నాడు. అయితే తన పోలిక చొప్పున చేయబడిన మానవుడైతే పాపములో పుట్టి, పాపములో పెరిగి, పాపములో చనిపోతా ఉన్నాడు. ఇటువంటి మానవుని కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన జన్మించాడు. ఆయన ఎలాగూ జన్మించాడంటే కన్యక గర్భవతి అయి కుమారుని కనెను. పిల్లరా, ప్రపంచము పుట్టినది మొదలుకొని ఎవరు కూడా కన్యక గర్భవతి అయినటువంటి సంగతి ఎప్పుడు కూడా వినలేదు. అయితే యేసు ప్రభువారి యొక్క పుట్టుక గొప్ప మానవాళికి ఆశీర్వాదకరాన్ని తీసుకురావటానికై కన్యక గర్భవతి అయి కుమారుని కనెను. అంటే యేసు ప్రభువారు పరిశుద్ధమైన ఆత్మ ద్వారా జన్మించిన వాడు. ఎందుకయ్యా అంటే మానవాడిని రక్షించడానికి. మరి ప్రియులారా, మరి పాత గ్రంథంలో అనగా బలులు అర్పించే కాలంలో ఒక గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా అర్పించే దినాలున్నవి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు లోకములో ఉన్న ప్రతి మానవాళి కొరకై ఆయనే గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి అర్పించబడుతూ వచ్చాడు. ఆయన పుట్టుకలో పాపం లేదు కాబట్టి పాపాన్ని తీసివేయటానికి భూమి మీద ఆయనకు అధికారము కలిగి ఉన్నదని పరిశుద్ధమైన గ్రంథములో రాయబడుతూ వచ్చింది. ప్రియులారా, కాబట్టి యేసు ప్రభువారు పాపము లేనివాడు. అయితే 33.5 సంవత్సరాలు ఆ యొక్క మహాపట్టణములో జన్మించాడు, జీవించాడు. 33.5 సంవత్సరాల్లో కూడా ఆయన చేసింది ఏందయ్యా అంటే గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడు, కుంటివారికి నడకనిచ్చాడు, మోగవారికి మాటలు ఇచ్చాడు, చనిపోయిన వారిని లేవదీశాడు, లేపాడు. అయితే దేవుడే యేసు ప్రభు సరాసరి దేవుడై ఉండి మానవుని పోలికగా ఈ లోకాన 33.5 సంవత్సరాలు జీవిస్తూ వచ్చాడు. ఆయన జీవిత కాలంలో ఎక్కడ కూడా పాపం అనేది తెలియదు ఆయనకి. ఆయన అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీరెవరైనా రుజువు చేయగలరా? ఎవరూ లేరు. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన పరిశుద్ధుడు. అయితే నీ కొరకై నా కొరకై మానవ రూపంలో ఈ లోకాన జన్మించాడు. ప్రియులారా, యేసు ప్రభువారు 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించి చివరకు ఆయన ముగింపు ఎలాగున్నదంటే ఘోరమైన సిలువ మరణము. ప్రియులారా, మరి ఆ గుడ్ ఫ్రైడే, ఆ ఈస్టర్ మనకు తెలిసే ఉన్నది. ఆ సిలువలో యేసు ప్రభువారు చేసినటువంటి ఆ గొప్ప త్యాగము ప్రపంచంలో ఎవరు కూడా, ఏ మానవుడు కూడా తప్పు చేయబడకుండా శిక్ష అనుభవించిన వాడు లేడు. అయితే యేసు ప్రభు దేవుడు ఒక్కడే నీ కొరకై నా కొరకై కల్వరి శిలువలో ఆయన శిక్షను అనుభవించాడు, ఘోరమైన కొరడా దెబ్బలను అనుభవించాడు, ముఖాన ఉమ్మును అనుభవించాడు, పక్కలో బళ్ళవుతో పోటును అనుభవించాడు, తలకు గొప్ప ముళ్ళ కిరీటం పెట్టి బాధనందుతూ వచ్చాడు. ఎందుకయ్యా అంటే పాపులను రక్షించడానికి. ఎందుకు దేవునికి పాపుల మీద అంత ప్రేమ? ఎందుకు దేవునికి పాపుల మీద అంత ప్రేమ అంటే ఆదికాండం 1:26లో రాయబడుతూ వచ్చింది. తన స్వరూపమందు
తన పోలిక చొప్పున మానవులను సృజించెను. నీవు నేను దేవుని పోలిక. ఆనాడు ఆదామును, మన పితరుడైన ఆదామును దేవుడు సృష్టించినప్పుడు ఆయన పోలికతో చేశాడు. అయితే ఆదాముకి ఇచ్చిన ఆత్మను నీకు నాకు అనుగ్రహించాడు. ఆ ఆత్మ నరకానికి వెళ్ళకూడదని లోకరక్షకుడు జన్మించాడు. అయితే ఆ విమోచకుడు కల్వరి శిలువలో నీ ఆత్మను నా ఆత్మను రక్షించడానికి కల్వరి శిలువలో ఎన్నో దెబ్బలు తింటూ వచ్చినాడు. ప్రియులారా, తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించట న్యాయమే. అయితే యేసు ప్రభువారు ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు. అయితే నీ కొరకై నా కొరకై దేవుడు కల్వరి శిలువలో వేదన బాధన పక్కలో బళ్ళు పోటు అనుభవించి చిత్రహింసలు గావించబడి హింసించే వారిని గురించి ఓ గొప్ప మాట చెప్పాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించుము అన్నాడు. ప్రియులారా, ఎవరైనా ఉన్నారా? ఇటువంటి గొప్ప ప్రేమ కలిగిన వారు భూలోకంలో ఎవరైనా ఉన్నారా అంటే ఎవరూ లేరు. ఒక్క యేసు ప్రభు వారే అంత గొప్ప ప్రేమను నీ పట్ల నా పట్ల కనపరిచి ఈ లోకానికి వచ్చి నరుడిగా జన్మించి 33.5 సంవత్సరాలు పవిత్రుడిగా జీవించి ఆఖరికి నీ కొరకై నా కొరకై కల్వరి శిలువలో తన ప్రాణమును ధారపోసిన వాడుగా ఉన్నాడు. అయితే యేసు ప్రభువారు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన సజీవుడై తిరిగి లేచాడు. ప్రియులారా, అందుకే పరిశుద్ధమైన గ్రంథములో సెలవిస్తా ఉన్నాడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి చనిపోతున్నారు, తిరిగి లేచేవాడు ఎవడూ లేడు. ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచితే నీకు కూడా ఆ గొప్ప రక్షణ, ఆ పాప క్షమాపణ, ఆ నిత్య జీవము, ఆ సంతోషము, ఆ రక్షణ ఆనందము. ప్రియులారా, ఈ చెప్పే నేను కూడా ఒకప్పుడు పాపంలో జీవించిన వాడిని, నెమ్మది లేక జీవించిన వాడిని, క్రైస్తవుడిగా పుట్టాను గాని అంత పాపమే జీవితంలో. నా పాపాలు నన్ను ఓనాడు పట్టుకున్నాయి, ప్రశ్నించాయి. నువ్వు సస్తే ఎక్కడికి వెళ్తావురా అని నన్ను అడిగినప్పుడు ఆ భయము, ఆ పాపపు భయము నన్ను పట్టుకుంటూ వచ్చింది. అయితే కలవరంతో దిక్కుదోచిన స్థితిలో, వేదన స్థితిలో బాధపడుతున్న నన్ను ఈ పరిశుద్ధమైన గ్రంథము, దేవుని వాక్యము, యేసు ప్రభువారి మాటలు ఎంతగానో ఆదరించాయి. యేసు ప్రభునందు నేను నమ్మిక ఉంచాను, విశ్వాసం ఉంచాను. అప్పుడు నా భయం పోయింది, నా పాపం పోయింది, నేను పరిశుద్ధపరచబడుతూ వచ్చాను. ప్రియులారా, నాకు తెలుసు నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎలా జీవిస్తున్నాను, చనిపోతే ఎక్కడికి వెళ్తానని నాకు తెలుసు. మరి నీ సంగతి ఏంటి? ఈ దినాన ఇప్పుడు ఈ క్షణాన్ని నేను చనిపోతే యేసు ప్రభు దగ్గరికి, పరలోక రాజ్యం వెళ్తాను. ఆ నమ్మకం, ఆ విశ్వాసం నాకున్నది. నీకున్నదా? అయితే యేసు ప్రభు వారు చేతులు చాచి ప్రయాసపడి పాప భారం మోసుకెళ్తున్న సమస్త జిల్లారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను. లోకంలో ఎక్కడా విశ్రాంతి లేదండి, లోకంలో ఎక్కడ నెమ్మది లేదండి. ఒకవేళ ఆస్తిపాస్తులు, బంగారము, ధన ధాన్యములు ఉన్నప్పటికీ నెమ్మది లేదండి. గొప్ప గొప్ప యాత్రలు ఊరిపెట్టుకొని వస్తున్నారు నెమ్మది లేక. గొప్ప గొప్ప ధనవంతులు ఆయా ప్రేరు పత్యాంతరం కాల్చిన వారు ఎట్లా చేయాలని ఆలోచన చేస్తా ఉన్నారు. ఎందుకంటే జీవితంలో నెమ్మది లేదు, హృదయంలో నెమ్మది లేదు. అయితే నాకున్న పాపభారం అంతా కూడా యేసు ప్రభువారు తీసేశాడు. నా జీవితంలో సమాధానం, నెమ్మది, ఆనందం నాకు దయచేశాడు. ఈ ఆనందంతో దినాన ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోకంలో నిత్యరాజ్యములో ఆయనతో కూడా ఉంటాననేటువంటి విశ్వాసము, నమ్మకం నాకు ఇచ్చాడు. మీరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ఆయన మిమ్మలను, మీ కుటుంబాన్ని, మీ వారందరినీ కూడా రక్షించడానికి సమర్థుడు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు, మీ ఇంటి వాళ్ళు గొప్ప రక్షణ, ఆత్మరక్షణ పొందరు. మీ కొరకు దైవజనుడు ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. పరిశుద్ధమైన జీవముగల దేవాలు స్తోత్రాలు. మాతో నాలుగు యొక్క జన్మకర్మ పాపంలో వచ్చి
మీ దాసుల ద్వారా మీరు తెలియపరుస్తూ వచ్చిన మాటలు మీరు పొందవాలి. మీ జన్మ వృత్తాంతంలో మీరు మా ప్రజలు తెలియపరిచిన మాటలు బట్టి స్తోత్రాలు. విన్నవారి హృదయాల్లో పరిస్థితి ముందుకు వెళ్తున్నాము. సైన్యాలు పేరుగా ఉంటున్నాము. కృతజ్ఞత స్థితులు మేము చెల్లిస్తూ చెప్పండి జయమని యేసుక్రీస్తు ప్రభువారికి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు వారికి, శాంతి సమాధానం అనుగ్రహించే యేసు ప్రభువారికి. హల్లెలూయా. మాది సొండూరు మండలము ఆలపాడు గ్రామము. యేసు ప్రభువారంటే ఒప్పుకునేవాడు కాదు, భద్రవైరంగా జీవించేవాడు. ఆ శరీరానికి ఒక బలహీనత వచ్చిన గ్రామస్తులారా, అనేక మంది డాక్టర్ దగ్గరికి పోయాను, ఏ డాక్టర్ కూడా బాగు చేయలేదు. కానీ పరమ డాక్టర్ పరమ వైద్యుడు యేసు కీర్తి వారు బాగు చేస్తున్నాడు. నిజమైన దేవుడు తెలుస్తున్నాను. ఇప్పుడు సత్తే పరలోక రాజ్యం వెళ్తానని నిరీక్షణ ఇచ్చాడు. మీరు సువార్త ఎందుకు బాగు చేస్తున్నారండి? పరలోక రాజ్యానికి వెళ్తాను, సువార్త పట్టుకున్నాను, మమ్మల్ని ఏర్పాటు చేస్తున్నాడు. మేమంతా ఇక మేము వచ్చిన వాళ్ళం కాదండి. యేసు ప్రభు
మా తండ్రి సాక్ష్యంలో వాక్యం వర్తమానం జీవితం మరియు ఆసన చేయాలని ప్రారంభించుకుంటుంది. వాళ్ళెక్కడైనా ఏమంటే మీరెక్కడే మార్గం ఖర్చు జీవనం ఏర్పడతారని వాళ్ళని చూపుతుంది. దైవాలు రాబోతున్నారు మా దగ్గర ఇక్కడ మరియు వర్తమానంలో మా వారు డిమాండ్ పాపం తెలుసుకోవారు, ఆత్మ జాగ్రత్తవారు, మూర్ఖవారు పంపించేవారు, చూసిన మార్చేవారు, నా దాని కాపాడు చూడాలని అనేకులు విశ్వాసం కానీ కష్టపడాలని సాధ్యం విశ్వాసంతో విశ్వాసించి అభినయంగా చేస్తున్నాము. చెప్పండి, జయమని యేసుక్రీస్తు వారికి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామమునే వారికి రక్షణ. దేవుని తండ్రి, దేవుని దేవానికి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. తరాతరండి పాటలు పాడుకుంటూ ఆయా స్థలాల్లో ఈ మాటలు తండ్రి లోకానికి అందిస్తూ ఈ రీతిగా కృష్ణారాయణ గారి గృహానికి నడిపించిన స్తోత్రాలు. జరిగే సమయం అనేకులకు రక్షణకరముగా, కుటుంబానికి మేలుకరముగా, మాకు జీవనకరముగా ఉన్నట్లు సాయం చేయమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తీసుకున్నాము, స్తుతించి వేస్తున్నాము. మామూలు వేయండి. అబ్బా ఇదే ఇల్లు పెట్టేసాను కదా వాళ్ళు తీసి ఇంకా తీయండి తాగండి టీ తాగనా అయ్యా యాప్ ఇచ్చిన ఇప్పుడు నిర్మలం కాకియండి. ప్రేమ చంద్రనా దాంట్లో స్టేజ్